నంబర్ 28లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానగంటి సునీత తరపున పార్టీ జిల్లా అధ్యక్షులు డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అడ్డి బోజారెడ్డి, పండ్ల శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ప్రచారానికి వచ్చిన జిల్లా అధ్యక్షునికి మహిళలు హారతులతో స్వాగతం పలికారు. డప్పు చప్పులతో నాయకులు కాలనీలోని ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి సునీతను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు లోకభూమారెడ్డి మాట్లాడుతూ 28వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి కానగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థులతోనే వార్డు అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సహకారంతో ఆదిలాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. కావున కారు గుర్తుకే ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. మరి సునీత టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీత గారిని కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఆదిలాబాద్లో జోగురామన్న గారు మన శాసనసభ్యులు, వారి నాయకత్వాన్ని బలపరిచి మరి అత్యధిక మెజారిటీ కౌన్సిలర్లను గెలిపించి మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలనే దాని మీద అందరూ కూడా రాజకీయ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రతి వార్డులో ఉన్నటువంటి సోదరులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. మరి అదే కాకుండా ఇలా కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 6 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక తెలంగాణ సాధించి ఇలా టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అయితేనేమి, కేసీఆర్ కిట్లు అయితేనేమి, మిషన్ భగీరథలు అయితేనేమి, మిషన్ కాకతీయ అయితేనేమి, ఇట్లా అనేకమైనటువంటి దాదాపు 40 నుంచి 44 పథకాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ జరగని, ఏ రాష్ట్రంలో జరగనటువంటి అభివృద్ధి మన 29వ రాష్ట్రం ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మరీ ఇంకా ఆదిలాబాద్ పట్టణం కానీ ఈ 28వ వార్డు అభివృద్ధి చెందాలంటే మరి కేసీఆర్ గారి నాయకత్వం బలపడాలంటే జోగురామన్న గారి నాయకత్వం ఆదిలాబాద్లో బలపడాలి. మరి ఇక్కడ నిల్చున్నటువంటి సునీత 28వ కౌన్సిలర్ని మీరు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే తెలంగాణలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఈ వార్డులో మరి ఎమ్మెల్యే గారికి చెప్పి కానీ మేమంతా వచ్చి